లుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పార్టీ ప్రభుత్వ పెద్దల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ముందస్తుగా మంత్రులు పొంగులేటి, సీతక్క ప్రకటన చేయడంపై మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నల్గొండ మంత్రులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పొంగులేటి శ్రీనివాస్ తన శాఖ పరిధి దాటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రకటన చేయటం వివాదానికి కారణమైంది. తన శాఖ పరిధి దాటి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నదని చెప్పడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒంటికాలిపై లేచారు. ఇతరుల శాఖలో మీరెందుకు వేలు పెడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్నే ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వివరాల వెల్లడి నేపథ్యంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య సమన్వయ లోపం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. సీనియర్ మంత్రులకు, సీఎంకు మధ్య రోజురోజుకు అంతరం పెరిగిపోతున్నదనే అభిప్రాయం బలపడుతున్నది. నేడు జరిగే మంత్రివర్గ అంతర్గత సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేయాలనుకున్నారు. కానీ ఖమ్మం పర్యటనలో మంత్రి పొంగులేటి అత్యుత్సాహంతో సీఎంను కాదని తానే ఎన్నికల నిర్వహణ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్నదని ప్రకటించారు. అంతకంటే ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామని కూడా చెప్పారు. మంత్రి సీతక్క కూడా స్థానిక ఎన్నికలపై కీలకమైన హింట్ ఇచ్చారు. ఎన్నికలపై 4-5 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తన నిర్ణయానికి విరుద్ధంగా స్థానిక ఎన్నికల వివరాలను ముందే ప్రకటించడంతో సీఎం తీవ్ర అసహనానికి గురైనట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను తన నివాసానికి పిలిపించి మంత్రుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నల్గొండ మంత్రులు మండిపడుతున్నారు. వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఇటీవల ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను మార్చటం వీరి మధ్య అగాధాన్ని మరింత పెంచినట్టు తెలుస్తున్నది. కనీస సమాచారం ఇవ్వకుండా సీనియర్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖను ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తప్పించారు. ఇటీవల శాఖల మార్పులపై తన మాటను లెక్క చేయలేదన్న అక్కస్తో రేవంత్ వీరిపై పంత నెగ్గించుకునేందుకు ఏకంగా వారి జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలను తొలగించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతల నుంచి తొలగించడంపై మంత్రులు లోలోపల తీవ్రంగా రగిలిపోతున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతల నుంచి తొలగించడంపై మంత్రులు లోలోపల తీవ్రంగా రగిలిపోతున్నారట. భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు సీఎంకి తమ సత్తా చూపాలన్న కసితో వారు రగిలిపోతున్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.